హూ ఈజ్ జీసస్? యేసు ప్రభు ఎవరు? నెంబర్ 1, జీసస్ ఎవరు అనే దానికి జీసస్ ఇస్ ద క్రియేటర్. నెంబర్ 2 చూసినట్లయితే ఆయన ప్రాఫిటికల్ మ్యాన్, ప్రవచన పురుషుడు. సో పాత నిబంధనలో యేసు క్రీస్తు గురించి మొట్టమొదటి ప్రవచనం ఆదికాండం 3:15లోనే ఇవ్వబడింది. అవును. సో అక్కడి నుంచి మనం చూస్తే పాత నిబంధనలోని అనేకమైనటువంటి పుస్తకాల్లో అనేకమైన ప్రవచనాలు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి, పుట్టినప్పుడు చోటు చేసుకునే పరిణామాల గురించి, ఆయన యొక్క జీవితం గురించి, ఆ తర్వాత మరణం, భూస్థాపితం, పునరుద్ధానం, వీటన్నిటి గురించి కూడా ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువారి జీవితంలో యాక్యురేట్ గా తూచా తప్పకుండా నెరవేర్చబడినాయి. మూడవదిగా చూసినట్లయితే ఆయన దైవ మానవుడిగా ఉన్నాడు. దైవ మానవుడు అంటే దైవత్వం మానవత్వం రెండు కూడా కలగలిసినటువంటి వ్యక్తిగా యేసు ప్రభువారు చూస్తున్నాడు. దీన్ని 100% మ్యాన్, 100% గాడ్ అని అంటాం. ఆ తర్వాత చివరిగా 4వది అతి ప్రాముఖ్యమైనటువంటిది రక్షకుడు. యేసు ఎవరు అని అంటే రక్షకుడు. మత్తయి సువార్త 1:21లో యేసు అని పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు, ఆయన తన ప్రజలను తానే రక్షిస్తాడు అనేటువంటి మాట ఉంటుంది. సో ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అంటే లూకా సువార్త 19:20లో ఉంటుంది. నశించిన రక్షించడానికి ఆయన రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఫైనల్ గా యేసు ఎవరు అంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. Yes, Jesus Christ is Lord of all. Is not limited to one place or one color or one creed or one culture. He is not limited to one geographical boundary. So Jesus Christ is above all. He is the creator and he is Lord of all. Yes.